డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. ఈ సమ్మర్ గురించి ఒక ఒక కొన్ని ఒక 2, 3 టిప్స్ చెప్తాను, పాటించండి. సో ఎందుకంటే మీకు మే నెల ఎండింగ్ తర్వాత జూన్ వస్తుంది. జూన్కి మనకు వర్షాలు వస్తాయి, ఋతుపవనాలు వస్తాయి అనుకుంటాం. కానీ ఇంకా జూన్ నెలలో దిస్ మంత్లో ఇంకా కంటిన్యూషన్గా వర్షాలు రావట్లేదు. సమ్మర్ ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఉష్ణోగ్రత మీకు దరిదాపుగా 50 పైన అవుతుంది అనమాట. 50 degrees అబవ్ అవుతుంది ఉష్ణోగ్రత. ఓకేనా? సో కాబట్టి దయచేసి బయటకు వెళ్ళేవారు దయచేసి మీతో పాటు ఒక చిన్న ఆనియన్ తీసుకోండి. ఎందుకంటే సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు కానీ మనము ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకుంటాం. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ అనేది ఈ చెవులకి, అంటే మనకి ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ చెవులకి వాటర్ టచ్ అవ్వకూడదు, చెవులు తడవకూడదు, ఇయర్స్ టచ్ అవ్వకూడదు అనమాట. టచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది, సమ్మర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు దయచేసి ముఖం వరకే జస్ట్ అట్లా చేసుకోండి, కానీ మీ ఇయర్కి మాత్రం తడవకూడదు. ఇది ఫస్ట్ టిప్ అనమాట. దాంతోపాటు మీరు లాంగ్ జర్నీ చేసినప్పుడు, బాగా ఎండలో 2 వీలర్ మీద కానీ దేని మీద లాంగ్ జర్నీ చేసినప్పుడు, సో మీతో పాటు ఒక చిన్న ఆనియన్ని వెంట పెట్టుకోండి. మీకు వడదెబ్బ తగిలింది. దయచేసి మీరు ఆనియన్ మీ వెంట పెట్టుకునేటప్పుడు ఎవరు కూడా సిగ్గుపడొద్దు. అంటే ఇదేంది ఆనియన్ మనం తీసుకెళ్తామేంది అని అనుకోవద్దు. సో నీ ఆనియన్ అనేది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనమాట. ఓకేనా? ఈ ఆనియన్ వల్ల ఎప్పుడైతే నీకు సమ్మర్ నీకు బాగా ఇది వస్తుంది అనుకోండి, ఆయాసంగా, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం అయిందనుకోండి, బాగా సమ్మర్ ఎఫెక్ట్ అయినట్టుగా ఒక ఫీలింగ్ ఉందనుకోండి, వడదెబ్బ తగిలినట్టుగా ఒక ఫీలింగ్ అనేది మీకు వచ్చిందనుకోండి, వెంటనే ఆనియన్ ఒక చిన్న పీస్గా కట్ చేసి దాన్ని మీ ముక్కుల దగ్గర, ఈ నోస్ దగ్గర, ఓకేనా, ఇక్కడ పెట్టుకొని మీరు పీల్చుకోండి. బాగా ఒక 1 or 2 minutes పీల్చుకోండి. మళ్ళా ఒక 5 minutes దాకా అట్లా చేయండి. సో మీకు 50% రిలాక్స్ అవుతారు. అంటే సమ్మర్ ఎఫెక్ట్, అంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీతో పాటు వెళ్ళేటప్పుడు ఆనియన్ దగ్గర పెట్టుకోండి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇయర్స్కి, అంటే చెవులకు మనం వాటర్ టచ్ అవ్వద్దు, వాటర్ తడవకూడదు. దయచేసి కర్చీఫ్తో మొత్తం చెవులు కూడా తుడిచేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీగా సమ్మర్ ఎఫెక్ట్, వడదెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్లీగా ప్రాణం పోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియా వైడ్గా జవాన్స్, ఇవి ఎలక్షన్ మూమెంట్లో జవాన్స్ ఈ ఎలక్షన్కి వచ్చి బ్యాలెట్ బాక్సుల దగ్గర మళ్ళీ వాళ్ళు వెయిటింగ్ చేస్తా, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు, జవాన్స్ చనిపోయారు. సో మంచి యంగర్స్ కూడా ఈ వడదెబ్బ వల్ల చనిపోయారు అనమాట. ఓకే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కాన్సెప్ట్, మన ఛానలే అందరూ బాగుండాలి. సో కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం కాకూడదు. సో ఈ వడదెబ్బ నుంచి మనం రక్షించబడాలంటే ఖచ్చితంగా మీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చెవులకు తగలకుండా, వాటర్ తగలకుండా చూసుకోవాలి. మీతో పాటు ఒక ఆనియన్ తీసుకొని వెళ్ళి మీకు వడదెబ్బ తగిలిందన్న ఫీలింగ్ వెళ్ళినప్పుడు ఈ నోస్ దగ్గర, ముక్కుల దగ్గర పెట్టుకొని మీరు మంచిగా పీల్వండి. బాగా పీల్చండి. అది మీకు బ్రెయిన్కి, పీల్చినంత బ్రెయిన్కి వెళ్తుంది అన్నమాట ఆ ఎయిర్. ఓకేనా? అప్పుడు వితిన్ 5 to 10 minutesలో ఆ వడదెబ్బ నుంచి రికవర్ అవుతారు. 50% రికవర్ అవుతారు. ఓకేనా? సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇయర్స్కి వాటర్ తడవకూడదు. ఆనియన్ ఒకటి మీ యొక్క దగ్గర పెట్టుకోండి. మీరు ఏమి ఫీల్ అవ్వద్దు, ఆనియన్ నా దగ్గర ఎందుకని. దయచేసి ఆనియన్ అనేది ఉల్లి చేసే మీరు తెలియకూడదు చేయమవుతుంది. మీ ప్రాణాన్ని కాపాడేది ఆనియనే. గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడేది ఆనియనే. దయచేసి వడదెబ్బ తగలబోతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 2 టిప్స్ మీరు పాటిస్తే వడదెబ్బ నుంచి, ఎండాకాలం ఈ సమ్మర్ నుంచి మీరు బయటపడతారు. ఓకే ఫ్రెండ్స్? సో కాబట్టి ఈ టిప్స్ని ఇంకెవరికైనా షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే అందరికీ కావాల్సిన కొన్ని టిప్స్ అన్ని విషయాల్లో కూడా నేను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎవరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు.
ఓకేనా? ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.